హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. మీకందరికీ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇక హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా మన ఈటీవీ వాళ్ళు కమ్ టు డీ పార్టీ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ని అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఇక దీంట్లో సుధీర్ గారు అలాగే మన ఆది వీళ్ళ పంచి డైలాగులతో నవ్వి 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 చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చారు. ఇక అలాగే కొన్ని స్కిట్లు, కొన్ని కామెడీగా, ఇక కొన్ని చాలా జోవియల్‌గా, ఇక నెక్స్ట్ వచ్చేసరికి డాన్సెస్ ఇట్లా చాలా రకాలైన ప్రోగ్రామ్స్‌తో మనల్ని అయితే అలరించారు కదా! ఇక దాంట్లో భాగంగానే నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు కావ్య గారు, నిఖిల్ గారు గురించి మళ్ళీ ఈటీవీలో కూడా అడగడం అయితే జరిగింది. ఈ పోస్ట్ నేను నార్మల్‌గా పెట్టకూడదనుకున్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మందికి అర్థమైపోయింది వీళ్ళిద్దరూ విడిపోయారు. ఓకే. ఇంక ఎందుకు అనవసరంగా వీళ్ళిద్దరిని కలపడము. ఎందుకంటే ఎవరిష్టాలు వాళ్ళవి కాబట్టి. కానీ కొంతమంది ఫ్యాన్స్ అయితే ఉంటారు కదా! నేను వాళ్ళని తప్పైతే ఏమీ అననండి. ఎందుకంటే ఫ్యాన్స్ అన్న వాళ్ళు మంచి సీరియల్స్ చేసి ఇద్దరు కూడా మంచి పేరుని సంపాదించుకున్నారు. అందుకే వాళ్ళిద్దరికీ కలిపి కామన్ ఫ్యాన్స్ అయితే కానీ అనే ఒక మంచి ఫ్యాన్స్ అయితే చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. చాలా సార్లు కూడా కావ్య గారు డిక్లేర్ చేసేసారు. మేమిద్దరం విడిపోయామని. కానీ ఇంకా కొంతమంది పాపం వాళ్ళు అది ఒప్పుకోలేక వాళ్ళిద్దరు కలిస్తే బాగున్ను. వాళ్ళిద్దరూ కలవాలి అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అలాగే కొంతమంది కమెంట్ కూడా చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఇది బ్యాడ్ న్యూస్ అయినప్పటికీ కూడా వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా ఉండాలి అనంటే ఇటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రోగ్రామ్‌లో జాఫర్ గారొచ్చేసి ఆయన చాలా అంటే చాలా కాంట్రవర్సీ క్వెషన్స్, అలాగే డైరెక్ట్ క్వెషన్స్ చాలామంది అడుగుతూ ఉంటారు. కొన్ని ఇంటర్వ్యూలు కూడా చేస్తూ ఉంటారు కదా! ఇక మన కావ్య గారినైతే డైరెక్ట్‌గా అడిగారు. మీరు లవ్‌లో ఉన్నారు కదా! మరి మీ రిలేషన్ ఎన్ని సంవత్సరాలు జరిగింది అనంటే, యెస్ 5½ ఇయర్ వరకు మేము బాగానే ఉన్నాము. మరి ఇప్పుడు సడెన్‌గా ఎందుకు మీ లవ్ అనేది అది బ్రేక్ ఎందుకయింది అని చెప్పగానే, యెస్ కొన్ని పర్సనల్ కారణాలు ఇప్పుడు నాకు కొన్ని నచ్చకపోవచ్చు, పక్కన వాళ్ళకి కొన్ని నచ్చకపోవచ్చు. ఇది కారణమని నేను చెప్పలేను. ఎందుకంటే నేను చెప్పే నిర్ణయం పక్కన వాళ్ళు అగ్రీ చేయకపోవచ్చు. వాళ్ళు చెప్పే నిర్ణయం నేను అగ్రీ చేయకపోవచ్చు. బట్ మ్యూచువల్‌గానే మేమైతే ఇది బ్రేకప్ చేసుకున్నాము. ఇక ఇది కంటిన్యూ అవ్వదని ఖరాఖండిగా చెప్పేసింది. జాఫర్ గారు మళ్ళీ కూడా అడిగారు. ఇది ఒకవేళ మళ్ళీ కంటిన్యూ అవ్వచ్చా? లేకపోతే ఈ మనస్పర్ధలు తీరిన తర్వాత అంటే, అస్సలు లేదండి. ఇది ఇంతటితో స్టాప్ అయిపోయినట్టే. ఇది ఎప్పుడో స్టాప్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. ఇది మాత్రం స్టాప్ అంతే. ఇక నేను అయితే అసలకి ఎవరిని నా యొక్క స్పేస్‌లోకి రానివ్వాలని నేను అనుకోవట్లేదు అన్నట్టుగా చాలా అంటే చాలా క్లియర్‌గా చెప్పేసింది తన లవ్ గురించి. అంటే నిఖిల్ గురించి మాత్రమే కదా! ఇంకా అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరు మాత్రమే 5½ ఇయర్స్, 6 ఇయర్స్ నుంచి కలిసి ప్రాజెక్ట్స్ అన్నీ చేయడం ఇలా జరిగింది కాబట్టి. ఇక ఇతను మీకు ఎక్కడ కలిసాడు అంటే, యెస్ సీరియల్స్‌లోనే కలిసారు. ట్రావెల్ చేశాము. కానీ మ్యూచువల్‌గానే మాకెందుకో అంత అండర్‌స్టాండింగ్ లేదు అని చెప్పారు చాలా క్లియర్‌గా. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మరి ఈ బాధ నుండి మీరు ఎలాగ బయటపడ్డారు? ఇప్పుడు చాలామంది అమ్మాయిలు ఏదన్నా జరిగిన విషయమే ఈ లవ్ బ్రేకప్ ఇలాంటివి జరిగిన వెంటనే సూసైడ్స్ అని కానివ్వండి, డిఫరెంట్ థాట్స్ అయితే వస్తుంటాయి కదా! మరి మీరు ఇటువంటి వాటన్నిటిని ఎలా ఎదుర్కొన్నారు? ఇటువంటి వాళ్ళకి మీరు చెప్పే సలహాలు కానీ, సూచనలు కానీ ఏంటి? ఎలా ఉండాలి? అని చెప్పేసి జాఫర్ గారైతే అడిగినప్పుడు, యెస్ నేను కూడా కొద్దిగా బాధపడ్డాను. కొద్దిగా డిప్రెషన్ను ఇలాగ అనిపిచ్చాయి. బట్ నాకొకటే ఒకటి గుర్తొచ్చింది. నా తల్లిదండ్రులు నాకు బాగా గుర్తొచ్చారు. ఎందుకంటే ఈ మనల్ని కని పెంచింది వాళ్ళే కాబట్టి, ఇటువంటి లవ్ బ్రేకప్స్ ఒకవేళ అయినా, అవ్వకపోయినా వీళ్ళు మన లైఫ్‌లోకి వచ్చినా, రాకపోయినా వీటన్నిటికంటే మనకు ముఖ్యము మన తల్లిదండ్రులే కాబట్టి, నేను వాళ్ళ కోసమే బ్రతకాలనుకున్నాను. వాళ్ళ కోసమే ఏదైనా చేయాలనుకున్నాను. అప్పుడు నేను డిసైడ్ చేసుకున్నాను. ఈ ప్రేమ అనేవి అన్నీ పోయినా కానీ పర్వాలేదు. బట్ నేనైతే నా కుటుంబం కోసం, వాళ్ళ కోసం జీవించాలి. వాళ్ళ కోసం బ్రతికే ఉండాలి. వాళ్ళ కోసం సంపాదించాలి. వాళ్ళని బాగా చూసుకోవాలి. ఇదే మోటివ్‌తో నేనైతే అవన్నీ పక్కన పడేసి నా కెరీర్ మీద ఫోకస్ చేయడం ప్రారంభించాను. అలాగా నా యొక్క ఆ బ్యాడ్ స్టోరీనంతటిని పక్కన పెట్టేసి నేను మాత్రం హ్యాపీగా నా లైఫ్‌లో మూవ్ ఆన్ అయితే అవుతున్నాను అన్నట్టుగా చాలా క్లియర్‌గా చెప్పేశారు. బట్ ఇలాగే ప్రతి ఒక్కరు కూడా నేను కావ్య గారి గురించి, నిఖిల్ గారి గురించే కాదండి. నార్మల్‌గా కూడా చెప్తున్నాను. ఈ న్యూ ఇయర్‌లో మీరు కూడా ఇటువంటి ఏదైనా బ్రేకప్స్ అయినప్పటికీ, కానప్పటికీ ఏదైనా కానీ లవ్ అనేది చాలా
చూస్ చేసుకోవడంలో చాలా ఆలోచించి చూస్ చేసుకోండి ఎవరైనా కానీ. అది ఏదైనా ఫెయిల్యూర్ అయినప్పటికీ కూడా మీ ప్రాణాల మీదకు మాత్రం రానివ్వకుండా మీ పేరెంట్స్ కోసం మీరు బ్రతకండి. అలాగే మంచిగా జాబ్ చేసుకోండి. లేకపోతే ఏ పనైనా చేసుకోండి. కష్టపడండి. మంచి లైఫ్ పార్ట్నర్ మీకు కూడా ఖచ్చితంగా మళ్ళీ దొరుకుతారు. అంతేకానీ ఎవరో ఒకరి కోసం మీ లైఫ్‌నైతే రిస్క్‌లో పెట్టుకోకండి. సో, మీ పేరెంట్స్‌కి మాత్రం బాధని ఎక్కడ కలిగించకండి. సో, ఇదే కావ్య గారు కూడా చెప్పింది. అంటే ఆమె లైఫ్‌లో అనే కాదు, ఎవరి లైఫ్‌లో అయినా కానీ ఇటువంటి సాడ్‌వి కొన్ని జరిగినప్పటికీ కూడా లైఫ్‌ని మాత్రం ఎవరు రిస్క్‌లో మాత్రం పెట్టుకోకండి. సో, లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు కూడా మీ లైఫ్‌ని హ్యాపీగా, సక్సెస్‌ఫుల్‌గా చాలా నీట్‌గా కంప్లీట్ చేసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజుటితో కావ్య, నిఖిల్ యొక్క నిజంగానే వాళ్ళ రిలేషన్ అయితే కట్ అయిపోయినట్టే. సో, ఇంక ఎవరు దాని గురించి ఎక్కువ మాట్లాడకుండా ఉంటేనే బెటర్ అని నా ఫీలింగ్ మాత్రం. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్‌గా మీరు కూడా వాళ్ళని అర్థం చేసుకొని ఇంక ఎక్కడ కూడా వాళ్ళిద్దరిని ఇబ్బంది పెట్టే క్వెషన్స్ ఎవ్వరు ఏ ప్రోగ్రామ్‌లో అడగకుండా ఉంటే నిజంగా కావ్య గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఈ స్ట్రగుల్స్ అన్నీ ఫేస్ చేసి లాస్ట్ ఇయర్ ఇంకా ఆమెకు కూడా చాలా హెడేక్ అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రతిసారి సమాధానం చెప్పాలంటే ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇక నిఖిల్‌ని కానీ, అలాగే కావ్య గారిని కానీ ఈ క్వెషన్స్ అడగకుండా ఉంటే బెటర్ అనేది నా ఫీలింగ్. మరి మీరేమంటారో కమెంట్ అయితే చేసేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.